ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. డయాబెటిక్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే ఫీవర్ వస్తే మనం డోలో మింగినంత కామన్గా ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక డయాబెటిక్ పేషెంట్ని మనం చూస్తున్నాం. డయాబెటీస్ ఉన్నప్పుడు కంటి చూపు మందగించకుండా ఉండటానికి వచ్చాక ఎలాగూ జాగ్రత్తలు దానికి సంబంధించిన మెడిసిన్ వాడతారు. అసలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది బేసికలీ డయాబెటిక్ రెటినోపతి ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ ఐని చాలామంది బ్లైండ్ అవ్వడానికి ఈ ప్రజెంట్ సెనారియోలో ముందు ఒకప్పుడేమో క్యాట్రాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. క్యాట్రాక్ట్స్ అనేవి ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ ఆపరేట్ చేసేసి దానికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ still the commonest reason for blindness is cataract only. Okay. But diabetes has become so rampant nowadays because of this is a metabolic disease. అంటే దాని మన లైఫ్ స్టైల్ అవన్నీ మోడిఫికేషన్ వల్ల డయాబెటీస్ వస్తుంది. వచ్చిన తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరూ డయాబెటీస్కి ఒక మంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హాయిగా బతికేస్తుంటారు 5-10 సంవత్సరాల పాటు డయాబెటీస్ కంట్రోల్ చేయకుండా. టూ ఇంపార్టెంట్ organs of the body are affected. One is the eye, second is the kidneys. ఈ రెండు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే డయాబెటిక్స్లో ఏంటంటే డయాబెటీస్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30 years ఐ హ్యావ్ సీన్ 30 సంవత్సరాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కంటిలో మార్పులు ఏమైనా వచ్చాయా చూద్దామని ట్రై చేస్తే మార్పులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. 30 years. కొంతమంది 5 years డయాబెటీస్ వచ్చి 5 years అవుతుంది, దే ఆల్మోస్ట్ బికమ్ బ్లైండ్. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ డయాబెటిక్ చేంజెస్ ఇన్ ది ఐ. సో మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్ అని గుర్తుపట్టగానే ఈ రెండు ఆర్గన్స్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఒకటి కిడ్నీస్, ఒకటేమో ఐజ్ గురించి మాట్లాడుకుందాము. ఐజ్లో కామన్గా వచ్చేదాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇదేంటంటే ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ వల్ల, హైపో వల్ల ఇంకెక్కువ వస్తుంది, హైపర్ వల్ల కూడా వస్తుంది. బట్ హైపోగ్లైసిమియా ఈజ్ ఆల్సో డేంజరస్. హైపోకు రావద్దు, హైపర్కి పోవద్దు. సో ఈ రెండు ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది రెటీనా ఆఫ్ ది ఐ. రెటీనా ఏంటంటే ఇప్పుడు క్యాట్రాక్ట్ అనుకోండి, దానికి ఆపరేట్ చేస్తే 99.9% మీ చూపు మీకు మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. కానీ డయాబెటీస్ వల్ల పోయిన కన్ను మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. సో ఈ డయాబెటిక్ రెటినోపతి దాంట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన వెంటనే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. అంటే రెటినా కండిషన్ ఎలా ఉందో చూస్తుంటాం. సో ఈ కండిషన్ ఆఫ్ ది రెటినా ఈజ్ గుడ్ అనుకుంటే ఇంకేం చేసేది ఉండదు, రెగ్యులర్ పేషెంట్ లాగా ట్రీట్ చేయొచ్చు. దానివల్ల ఉందంటే రెటినా చాలా సొఫిస్టికేషన్స్ వచ్చాయి రెటినాలో కూడా. కాబట్టి దెర్ ఆర్ హోప్స్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి పీపుల్. బట్ పాడైన తర్వాత చేసేది వచ్చే చూపు చాలా తక్కువ. రైట్. సో సర్జరీస్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కళ్ళకి అసలు ఆపరేషన్స్ రకరకాలుగా, కళ్ళు కంప్లీట్గా పోతే మళ్ళీ కళ్ళని పెట్టచ్చు, ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా నేత్రదానం ప్రధానం అనే మనకి ఎన్నో సంవత్సరాలుగా స్లోగన్ నడుస్తుంది. ఎలా ఉన్నప్పుడు కంటిని మళ్ళీ అమరుస్తారు అండ్ మనం కళ్ళు కంప్లీట్గా, కంటి చూపు కంప్లీట్గా మందగించిన మళ్ళీ చూపు తెప్పించే అవకాశం సర్జరీస్ ద్వారా ఉందంటారా? ఇప్పుడు మనం జనరల్ ట్రెండ్ తీసుకుంటేనండి, ద కామనెస్ట్ రీజన్ ఫర్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా ఆర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈజ్ అ క్యాట్రాక్ట్. సో ఈ క్యాట్రాక్ట్ ఈజ్ ఏజింగ్ ప్రాసెస్. అంటే కొంతమందికి ఒకప్పుడు బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న అందరికీ 70-80 సంవత్సరాలకు కానీ క్యాట్రాక్ట్ వచ్చేది కాదు. ఇప్పుడేమో ఈవెన్ 50 బికాస్ ఆఫ్ యువర్ పొల్యూషన్, ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, ఇవన్నీ విల్ కాజ్ ఎ క్యాట్రాక్ట్స్. 50 నుంచి మొదలుపెట్టి ఇంక 70 వరకు ఎప్పుడైనా వచ్చు. సో ఇది ఎవ్వరూ తప్పించుకునే శక్తే లేదు. కొంతమందికి 50కి వస్తుంది, కొంతమంది 60కి వస్తుంది, కొంతమంది 90కైనా వస్తుంది. ఇది ఖచ్చితంగా ఏజింగ్ ప్రాసెస్. మన స్కిన్ ఎలాగైతే ఫోల్డ్ అవ్వకుండా ఉండాలి, నేను ఏం చేయాలి అంటే ఏం చేయలేమో, అలానే క్యాట్రాక్ట్ రాకుండా చేయలేము. సో ఇది కామనెస్ట్ సర్జరీ డన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ ఇండియా ఇంక్లూడింగ్ అవర్ ప్లేసెస్ ఆల్సో. ఇది కామన్గా చేసే క్యాట్రాక్ట్ సర్జరీస్. లక్కీగా ఏంటంటే ఇవాళ రేపు వచ్చిన సొఫిస్టికేషన్స్ అవన్నిటి వల్ల ద కాంప్లికేషన్స్ క్యాట్రాక్ట్ తర్వాత వచ్చే కాంప్లికేషన్ చాలా మటుకు తగ్గిపోయాయి. సో ఈ క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ విల్ గెట్ బ్యాక్ దర్ ఓన్ విషన్. మళ్ళీ మున్పటి చూపు వచ్చేస్తుంది. ఇవాళ రేపు ఎట్లా వచ్చాయంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంట్రాక్యులర్ ఇంప్లాంటేషన్, మళ్ళీ అద్దాలు లేకుండా చేసేటట్టు కూడా వచ్చిందనమాట ఈ క్యాట్రాక్ట్ సర్జరీలో. సో
క్యాట్రాక్ట్ అనేది ఉంది అన్నప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళకి చూపు మందగించినప్పుడు డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ 50 దాటిన తర్వాత 40 దాటిన తర్వాత చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, ఒకటేమో ప్రెస్బయోపియా వస్తుందని చెప్పాను కదా, అది కంపల్సరీ వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ గ్లాకోమా ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఈజ్ క్యాట్రాక్ట్స్. సో ఈ రెగ్యులర్ చెకప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అవాయిడ్ యువర్ లూజింగ్ విజన్. ఓకే. సో ఇవన్నీ కామన్గా జరిగే థింగ్స్, ఫర్ మోస్ట్లీ ట్రీటబుల్. ఓకే. అన్ట్రీటబుల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ విజన్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఫస్ట్ ఈజ్ డయాబెటిక్ రెటినోపతీస్. ఆ డయాబెటీస్ ఎంత దూరం పోతుందంటే విపరీతంగా 400 అట్లా మెయింటైన్ అయ్యి కన్నన్ని పాడు చేసుకొని వస్తారు. అప్పుడు చేయడానికి ఏంటంటే ఏముండదు, అప్పటికి చూపు అంతా పోతుంది. ఆ టైంలో కూడా ఒక 1 మీటర్ విజన్ ఉన్నా వాళ్ళు బతికేస్తారనమాట. డయాబెటీస్ వాళ్ళ పోయింది మాత్రం మళ్ళీ రాదు ఇంకా. సో ఈ సర్జరీ ఇంకా మిగతా చాలా కామన్గా అంటే పీపుల్ వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ క్యాట్రాక్ట్ బ్లైండ్నెస్ చూసుకుంటే, క్యాట్రాక్ట్ స్టిల్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్లైండ్నెస్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా where the cataract surgeries are not ready. But though it has advanced so much, but still one of the common reasons of becoming blindness is cataract, which is preventable, operable. ఇంకా దాని తర్వాత వచ్చేది చాలా కామన్గా పోయేది కంటికి దెబ్బ తగిలి ఇంజురీస్ అయిన లెన్స్ అయిపోయింది, మళ్ళీ రాదు, ఇంకా ఆల్మోస్ట్ రావడం కష్టం అనమాట. డయాబెటీస్ వల్ల పోయింది రాకపోవడము. దాని తర్వాత మెనీ సిస్టమిక్ డిసీజెస్, హైపర్ టెన్షన్ కానీ ఇంకే ఎస్ఎల్ఈస్ అంటారు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, ఇవన్నీ కూడా కంటి మీద చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నిటితో పోయిన విజన్ యూజువల్గా రాదు. ఇంకా థర్డ్ కామన్ థింగ్ విచ్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ లాస్ ఆఫ్ విజన్ ఈజ్ కార్నియా అనేది ఉంటుంది. కార్నియా ఈజ్ ఏ సెన్సిటివ్ టిష్యూ ఆఫ్ ది ఐ. దానికి దెబ్బ తగిలిపోయిందంటే పెద్ద మచ్చ వచ్చి పూర్తి గుడ్డితనం వస్తుందన్నమాట. దాన్ని కార్నియల్ అల్సర్ అంటారు, లేకపోతే కార్నియల్ ఇంజురీస్ అంటారు. ఇవన్నీ పోయిన వాళ్ళందరికీ అక్కడ ఒక క్లియర్గా ఉన్న గ్లాస్ మొత్తం ఒపేక్ అవ్వడం కార్నియల్ ఒపేసిటీ అంటారు. మనం చాలా మందికి అపోహ ఏంటంటే ఒక కన్ను ఐ ట్రాన్స్ప్లాంట్ అంటే మొత్తం కన్నుని పీకేసి ఇంకో కన్ను పెడతారు అనేది. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్. వి డోంట్ యూజ్ ద హోల్ థింగ్. ఆ మొత్తం కన్నుని యూజ్ చేయము. ఈ కార్నియా అనేది విచ్ ఇస్ క్లియర్ లెన్స్, క్లియర్గా ఉండే కార్నియా బికమ్స్ ఒపేక్. అది ఇంజురీ వల్ల కావచ్చు, కెమికల్ బర్న్స్ వల్ల కావచ్చు, దివాళీ క్రాకర్స్ వల్ల కావచ్చు, ఏ ఇంజురీ వల్ల అయిన కార్నియల్ ఇంజురీస్ కానీ దానికి చేసేది ఏంటంటే అల్టిమేట్లీ వీ డూ ఏ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. సో ఓన్లీ కార్నియా ఈజ్ అరౌండ్ 11 millimeters to 11 millimeters ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ది కార్నియా. దాంట్లోంచి చనిపోయిన వాళ్ళ గుడ్డుని ప్రిజర్వ్ చేసి ఆ కన్నుని తీసేసిన తర్వాత ఆ కార్నియా పార్ట్ మాత్రం తీసేసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బికాస్ కార్నియా ఈజ్ ఏవాస్కులర్ టిష్యూ, దానికి బ్లడ్ సప్లై ఉండదు. మన ఆక్సిజన్ బయట నుంచి వస్తుంది కాబట్టి దానికి బ్లడ్ వెజల్స్ ఏమి ఉండవు కాబట్టి ఇట్ విల్ టేకప్ ది కార్నియా వెరీ వెల్. సో అదొక్కటి. ఇంకా మన చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ కార్నియాని కాల్చేసే బదులు అది డొనేట్ చేయడం చాలా ఉత్తమమైన విషయం. అది 2 మనుషులని, బ్లైండ్ పీపుల్ని ఇట్ విల్ మేక్ యూ, వాళ్ళకి విజన్ వచ్చేలా చేస్తుంది. సో కార్నియల్ ఐ డొనేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. ఇంకా ఇండియాలో ఆ కాన్సెప్ట్ ఫుల్గా పెరగలేదు. సో మోస్ట్ ఆఫ్ ది ఐస్ గో బర్న్ అవే విత్ ద డెడ్ బాడీస్. సో అది చేయకూడదు. అదొక్కటి మన అందరికీ తెలిస్తే బాగుంటుంది. సో దట్ అట్లీస్ట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది కార్నియా బికాజ్ ఇట్ ఈస్ నాట్, కార్నియా అనేది దొరకదు ఎక్కడైనా, చనిపోయిన దగ్గరికి తీసుకోవచ్చు. ఇంకా బయట తయారు చేయడానికి ఇప్పటికైతే ఇంకా కార్నియా టిష్యూ అవ్వలేదు.